టాలీవుడ్లో మంచి కంటెంట్ ఉన్న దర్శకులలో ఒకరు క్రిష్ జాగర్లమూడి. అసలు ఈ డైరెక్టర్ ఇలా మీడియం రేంజ్ కేటగిరీలో ఉండాల్సిన వాడు అసలు కాదు. రాజమౌళి, సుకుమార్ లాంటి లెజెండ్స్తో సమానంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే సత్తా ఉన్న డైరెక్టర్. ఒకప్పుడు ఈయన సినిమాలు చూస్తే మన కళ్లల్లో నుండి తెలియకుండానే నీళ్లు వచ్చేవి. ఏ దర్శకుడు కూడా ముట్టుకోలేని కాన్సెప్ట్తో సినిమాలను తెరకెక్కించటమే కాకుండా హృదయాలకు హత్తుకునే విధంగా సినిమాలను తీయటంలో క్రిష్ సిద్ధహస్తుడు. అయితే క్రిష్కి సరైన ప్లానింగ్ లేకపోవటం వల్లే ఆయన కెరీర్ ఇలా తయారైందని అందరూ అంటూ ఉంటారు. హరిహర వీరమల్లు చిత్రంతో డైరెక్టర్ క్రిష్ జాతకం మారిపోతుంది. ఇక అగ్రదర్శకులలో ఒకరిగా చేరిపోతాడని అంతా అనుకున్నారు. కేవలం 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేద్దామని అనుకున్నారు. ప్లానింగ్ ప్రకారమే షూటింగ్ వాయు వేగంలో జరిగింది. ఫస్ట్ హాఫ్ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి విలయ తాండవం, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వటం వంటివి జరగటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎక్కువ కాలం ఆ సినిమాతో ప్రయాణం చేసే ఓపిక లేక ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రం నుంచి తప్పుకున్న క్రిష్ అనుష్కతో ఘాటీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని గతేడాది విడుదల చేయగా ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ని దక్కించుకుందో మనమంతా చూసాం. సున్నితమైన సినిమాలను తీసే క్రిష్లో ఇలాంటి యాంగిల్ కూడా దాగుందా అని ఈ టీజర్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని గ్రాండ్గా అధికారిక ప్రకటన కూడా చేశాడు. 18వ తేదీ దాటి 4 రోజులయ్యింది. కానీ ఈ సినిమా ఊసేలేదు. ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. షూటింగ్ జరుగుతున్నట్టు కూడా ఎక్కడా ఆనవాళ్లు కూడా లేవు. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందా, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? సినిమా వాయిదా పడితే కనీసం వాయిదా వేస్తున్నాము, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతోంది? కేవలం ఈ 2 చిత్రాలకు మాత్రమే కాదు, బాలీవుడ్లో ఆయన మణికర్ణిక వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలుపెట్టి మధ్యలోనే వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమాని కంగనా రనౌత్ దర్శకత్వం వహించాల్సి వచ్చింది.